నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ నుంచి భూపాలపట్నం జాతీయ రహదారి 163 పై ఉన్న కటాక్షపూర్ వంతెనతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి కటాక్షపూర్ వద్ద చెరువు మత్తడి పోస్తోంది పోలీసుల సాయంతో ప్రయాణికులు పాదచారులు వాగు దాటుతున్నారు అయితే కటాక్షపూర్ అలుగు వెనుక అసలు రహస్యం ఉందని స్థానికులు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కారకులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే వంతెనలు వాగులు తెగిపోతున్నాయి అదే పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ భూపాలపట్నం జాతీయ రహదారి 163 మీద ఉన్నాం మనము ఇక్కడ ఉన్నటువంటి కటాక్షపూర్ చెరువు మత్తడి పోసిందంటే దాదాపుగా భూపాలపల్లి అదేవిధంగా భూపాలపట్నం అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన జాతీయ రహదారి పూర్తిగా ఇక్కడ అడ్డుకట్ట వేసే పరిస్థితులు కనపడతాయి దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి నెలకొంది ఏదైతే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే నర్సంపేట పై నుంచి వస్తున్నటువంటి గౌస్పల్లి అదేవిధంగా అటు పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాగులు పొంగి ఈ కటాక్షపూర్కు చేరుకుంటాయి కటాక్షపూర్లో చేరుకున్నటువంటి వాటరు కింది స్థాయిలో ఇలా కిందికుంటూ వెళ్ళిపోయి అటు పరకాలకు సంబంధించినటువంటి వాగులోకి వెళ్తుంటాయి ఈ విధంగా వరద ప్రభావం అయితే ప్రతి ఏటా కొనసాగుతుంటూ వస్తుంది అయితే ఈసారి మాత్రం విపరీతంగా వర్షాలు కూడా పెరుగుతున్నాయి జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ వాగును దాటాలంటే అనేక ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి సందర్భం చూడొచ్చు వెహికల్స్ పూర్తిగా మునిగిపోతూ వెళ్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం అయితే మనం 2 రోజుల కింద ఇట్లాంటి వాగు మీ నుంచే తండ్రి కూతుళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో వాగులోకి కారు కొట్టుకపోయిన సందర్భాలు కూడా చూసాము అలాంటి సందర్భాలే మరొక చోట కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కారులో ప్రయాణం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే ఇటు వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు భూపాలపట్నంకు వెళ్ళేటువంటి వాహనాలు పూర్తిగా ఇక్కడ ఇరుక్కుపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాగులు వంకలు పొంగి కటాక్షపూర్ చెరువులో చేరుకుంటాయి ఇక్కడ నుంచి నేరుగా మత్తడి పోసుకుంటూ ఈ విధంగా ఆరు పరకాల వైపుకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం అయితే ఇక్కడ ఏర్పాట్లను ఎలా చేస్తున్నారు 2 రోజుల కింద జరిగిన ఘటనలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదకర స్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు ఎలాంటి బాధ్యత చేపడుతున్నారు ముఖ్యంగా వాహనదారులకు అదే ప్రయాణికులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు మనం స్థానికంగా ఎస్హెచ్ఓ ఉన్నారు సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా వాహనాలకు ఎలా మానిటరింగ్ చేస్తున్నారు ఎంతమందిని సిబ్బందిని వినియోగిస్తున్నారు ఇంకా 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వర్షాల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాగు పరిస్థితి ఎలా ఉంది వాహనాలను ఎలా మానిటరింగ్ చేస్తున్నారు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు మేము గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈ మత్తడి పారుతున్నది మత్తడి పారే సందర్భంగా ఉన్నతాధికారుల సిపి గారి ఆదేశాల మేరకు నేను మరియు మా ఎస్ఐ మరియు సిబ్బంది ఇక్కడ మొదటగా మేము బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాము బ్యారికేడ్ ఏర్పాటు చేసి ఇరుపక్కల కూడా బందోబస్తులను వేసినాము ఆ తర్వాత ఫ్లోటింగ్ అనేది మత్తడి అనేది 1 ఫీట్ గిన నుంచి పోతుంటే అలా బస్సులని మిగతా వెహికల్ని పంపించినాము 1.5 ఫీట్ నుంచి పోతుంటే మాత్రం మోటార్ సైకిళ్ళని ఆపివేసినాము ఆ తర్వాత రాత్రి వేళలో బ్యారికేడ్స్ని మొత్తం క్లోజ్ చేసేసి ఏ వెహికల్ని కూడా పంపించకుండా షాంపేట్ నుంచి డైవర్ట్ చేస్తూ కటాక్షపూర్ వైపు పంపినాము గత 4 రోజుల నుంచి 24 అవర్స్ మేము బందోబస్తులో ఉంటున్నాము ఈరోజు మాత్రం కొంచెం ఫ్లోటింగ్ మార్నింగ్ తగ్గింది మళ్ళీ కొంచెం వర్ష కారణంగా ఫ్లోటింగ్ పెరగడం వల్ల బందోబస్తు చేస్తూ ప్రజలకు కూడా సూచనలు ఇస్తూ మోటార్ సైకిళ్ళని రైట్ సైడ్గా వెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ మిగతా వెహికల్ని కొంచెం స్లోగా వెళ్ళాల్సిందిగా సూచనలు ఇస్తూ 24 అవర్స్ మేము మానిటర్ చేస్తున్నాం వల్ల తుఫాన్ ఉంది కాబట్టి ఎవరు కూడా లోపల మత్తడికి దిగవద్దని చెప్తున్నాము ఎవరన్నా బయటకు వచ్చి వాళ్ళు చిన్నగా చేస్తున్నాం వాళ్ళని కూడా మేము రిస్ట్రిక్షన్ చేస్తున్నాము ఈ మధ్యకాలంలో ఒక నైట్ అవర్స్లో ఒక బస్సు ఆగితే కూడా లోకల్ వాళ్ళ సాయంతో ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ప్రజల్ని ముందుగా వేరే బస్సులో పంపిస్తూ ఆ బస్సుని కూడా బయటకు తీసి డిపో వాళ్ళకు అప్పచెప్పినాము ప్రధానంగా రాత్రి సమయంలో ఇక్కడ వాహన రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు రాత్రి సమయంలో మా పర్యవేక్షణలోనే మా ఎస్ఐ గారు మేము ఒక పెట్రో కారు ఒక సైడ్ ఇంకో సైడ్ నా ఎస్హెచ్ఓ వెహికల్ పెట్టుకుంటూ మేము సిబ్బందితో ఇక్కడే ఉంటూ చిన్న వెహికల్ని డైవర్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ దీంట్లోకి వెళ్ళి పోనిస్తలేము లారీస్ కానీ బస్ కానీ ఈ 1 ఫీట్ వరకు ఉంటే మాత్రం ఇందులోకి వెళ్ళి పోలిస్తున్నాము డైవర్షన్ పాయింట్లకు మేము గుడెప్పాడు వద్ద ఒక ఫ్లెక్సీ మరియు కటాక్షపూర్ వద్ద ఒక ఫ్లెక్సీ పెట్టి టువర్డ్స్ షాంపేట్ నుంచి మాందార్పల్లి నుంచి అటు గుడెప్పాడు దిశకు గుడెప్పాడు నుంచి ఇటు షాంపేట్ నుంచి కటాక్షపూర్ దిశకు సూచనలు కూడా ఇస్తున్నాము వాట్సాప్ గ్రూప్లలో ప్రెస్ వాళ్ళ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము వైరల్ చేసినాము
ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు భూపాలపట్నం జాతీయ రహదారి అనేది మనం ఇది చెప్పుకోవచ్చు. ఇది భూపాలపట్నం జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం మనం తాజాగా చూస్తున్నాం. ఎందుకంటే ఒక వాటరు సంబంధించిన బ్రిడ్జిలకు వెళ్ళి వాగులకు వెళ్ళి బయటికి రావాలంటే ఫ్యామిలీ తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇది ఈ యొక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 30 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన సమస్య అని చెప్పేసి వాహనదారులు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మనం ఇక్కడ కొంతమంది ఇక్కడ పాదాచారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ వాగు దాటాలంటే ఎంత ప్రమాదకరం ఉంది? ఈ ఫ్లోటింగ్ ఇప్పుడు ఇంత తక్కువగా ఉంది, ఇంకొకసారి పెరుగుతూ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అసలు? నా పేరు బాజీ, షేక్ బాజీ. ఇట్లా పెరుగుతుంటే ఇంకా 60 ఫీట్ వెళ్తే రాకపోకలు బంద్ అవుతాయి. కానీ ఈ ఫోల్ రావాలనే కారణం మొత్తం అటు రాలగుంట ఇటు మొత్తం ఈ బిల్డింగ్లు, ఈ చెర్లల్లో బిల్డింగ్లు కట్టి ఈ కబ్జా చేసి మట్టి ఆల్రెడీ మట్టి వేసి పెద్ద హైట్ చేసిర్రు. ఇంత ఫోల్ రాదు. ఇగో ఈ నుంచి ఆడికి అంటే మంచిగా ఎట్లా మన ఇగో ఇంకొక ఫీట్ కూడా పోదు. ఇంతకన్నా వీళ్ళు కబ్జాలు చేసే వరకే ఈ ఫోల్ అనేది పెరుగుతుంది. ఇది కూడా ఈ రేవంత్ రెడ్డి సార్కి ఇది ఈ కటాక్షపూర్ చెరువు కూడా చాలా దాదాపు ఇది 400 ఒక కటాక్షపూర్ 460 ఎకరాల చెరువు. ఇది కటాక్షపూర్ చెరువు మా ఏడే వరకు రాలగుంటది ఏదే నందిగామ ఏరే. ఇది మొత్తం కబ్జాలు అయ్యే వరకు ఏమవుతుంది, మొత్తం ఫోలు అనేది ఇంత అయిపోయింది కుంట లెక్క. ఇది కూడా కబ్జా చేసి ఆన్ రోడ్ బౌండరీ లెక్క ఒక తవ్విస్తే అటు రైతులు పంట పండించుకోవచ్చు, ఏం కాదు. కానీ కబ్జాలు ఏం చేస్తారు, తవ్వుతురు, మట్టి తవ్వుతురు, హైడ్ చేసుకుంటారు. మళ్ళీ ఇటు ఏమో రోడ్ పంటి మా కటాక్షపురం 1/2 కిలోమీటర్ దాటితే రియల్ ఎస్టేట్ దందాలు, చెర్ల మొత్తం మట్టి తెచ్చుడు, గుట్ట నుంచి మట్టి తెచ్చుడు, ఈ చెర్ల వేసేసాడు. ఇట్లా అందుకొరకు ఇంత ఫోల్ వస్తుంది. ఎప్పుడో ఒకరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మత్తడి పడుతుందంటే ఇక ఇంత పోతుంది. ఒక హాఫ్ ఫీట్ పోద్ది, ఇంత ఘనంగా రాదు. ఇక చిన్న వర్షాలకే ఇంత వస్తుంది. పోయినసారి అయితే పెద్ద వర్షం వచ్చింది, అది 15 రోజులు పడ్డది వర్షం. ఆ కనీలు కూడా మునగలే. ఇట్లా చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఇక్కడ చెరువులు కబ్జాలు అయిపోయినాయి, దీన్ని హైట్ లేపాలి, అదేవిధంగా కిందికెళ్ళి పెద్ద పైప్ లైన్ల ద్వారా కూడా మరొక దారిని కూడా మళ్లించవచ్చు. ఇక్కడ ఓన్లీ కట్ట రూపంగానే ఉంది. కట్టకున్నటువంటి ఆనుకున్నటువంటి భూములను మొరంతో మరమ్మతులు చేసి కబ్జాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ ఇది భూపాలపట్నం జాతీయ రహదారిపై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నిత్యం అధికారులే కాదు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అటు ముడుగు వైపు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై ఈ విధంగా వరద ప్రభావం అయితే మనం చూస్తున్నాం. ఇది కటాక్షపూర్ వరద ప్రభావం అయితే తాకిడి ఎక్కువగా ఉందనేది మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ చూసినా కబ్జాలు అనేది మాత్రం ఎక్కడ ఏ నాలా దగ్గర పోయినా, ఏ వాగు దగ్గర పోయినా, ఎక్కడి పోయినా కబ్జాలు అనేది ఒక వాదన వినబడుతుంటే మరో వాదన మాత్రం పోలీసులు అయితే అప్రమత్తం చేస్తున్నారు, అదేవిధంగా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు జరగకుండా పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పేసి మరోవైపు అధికారుల వాదనలు వినబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే వాగులు, వంకలు పొర్లి పొంగడమే కాకుండా జనావాసాలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అయితే వరంగల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుందని మాత్రం ప్రధానంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.